యా. సో ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికి మనం ఎవరిది మీ లక్ష్యం ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అని నేను ఇలా అవ్వాలి, నేను ఇలా అవ్వాలి, నేను కలెక్టర్ కావాలి, నేను ఒక ఎమ్మెల్యే కావాలి, లేకుంటే నేను ఇంజనీరు, డాక్టరు, అందరి గోల్స్ ఇలాగే ఉంటాయి. కానీ ఎవరు కూడా నీ లక్ష్యం ఏంటిది అంటే నాకు నా లక్ష్యము గోలోక దానం వెళ్ళడము అని ఎవరికి తెలియదు. యాక్చువల్లీ అవిద్య అంటారు, అజ్ఞానము. ఆ, సో ఆ అజ్ఞానంతోనే మనం ఏమనుకుంటామంటే ఈ బద్ధజీవుడు గోలోక బృందానం నుంచి భౌతిక ప్రపంచానికి రావడానికి కారణము తనని తాను ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయాలి, నేను కూడా కృష్ణ లాగా అవ్వాలి అనే కోరిక. సో ఆ కోరిక వల్లనే మనం గోలోక బృందానం నుంచి వచ్చామన్నట్టు. సో అది మనము ఇది జస్ట్ ఏదో ఏదో శాస్త్రం ఇట్లా చెప్తున్నాను కాదు, మనం ఓన్ ఎగ్జాంపుల్ గా ప్రతి జీవితంలో చూసుకుంటే కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా మన యొక్క మెంటాలిటీ అలే ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా ఎంజాయ్ చేయాలనుకుంటాం. మరి నేను ఎంజాయ్ చేయాలి, నేను గొప్ప కావాలి, నేను ఏంటిదో ప్రూవ్ చేసుకోవాలి. ఈవెన్ భక్తుడు అయినాక కూడా మన జీవితం అంతా ఎలా పోతుందంటే మనము ఏంటిదో ప్రూవ్ చేసుకోవాలి, నేనంటే సమాజంలో చాలా గొప్పగా బతకాలి. ఆ, అందరికి అదే ఉంటుంది అన్నట్టు. నేను ఒక హీరో అనిపించుకోవాలి, నేను ఒక బాస్ అనిపించుకోవాలి, అందరి లక్ష్యం అదే ఉంటుంది. సో మన లక్ష్యం అనేది పొల్యూటెడ్. మన లక్ష్యం యాక్చువల్లీ అది ఉండకూడదు. ఈ దానిలో ఇదే అంటున్నాడు అనుకో. గత పొల్యూటెడ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్, విదుష్ట ఆశయం, విదూషిత ఆశయం. విదూషిత ఆశయం అంటే మన యొక్క ఆశయం ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరి ఆశయము నేను ఖచ్చితంగా ఈ భౌతిక ప్రపంచంలో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, గొప్పగా ఉండాలి అనే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ప్రతిది ఒక్కడు కూడా కర్మతోనే ఉంటది అన్నట్టు. ఇప్పుడు మీరు ఇవన్నీ అంటారు, బీజం అని, కూటము, బీజము, ప్రారబ్ధ, అప్రారబ్ధ, అండ్ కర్మ, పాపము. సో ఈ వీటిలో ఏముంటదంటే బీజం అంటేనేమో అది సీడ్. సీడ్ అంటే ఏంటంటే మనకి ఏది కరెక్టో తెలియదు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇప్పుడు అమెరికా వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు ఎప్పుడు. వాళ్ళకి ఇది పాపం ఇది పుణ్యం అని కూడా సరిగ్గా తెలియదు. అంత కూడా క్లారిటీ లేదు. సో అదేవిధంగా కూటమి అంటేనేమో ఆ ఇంటెంట్ అన్నట్టు, మనకు అది చేయాలి 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 అని ఉండడం. అండ్ ప్రారబ్ధ అప్రారబ్ధ కర్మస్ ఏమో అప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. అప్రారబ్ధ అంటే అన్మానిఫెస్టెడ్, అది అలా మన స్టార్టింగ్ తోనే మనతో పాటు వచ్చింది. మేనిఫెస్టెడ్ అయితేనేమో ప్రారబ్ధ అంటారు, అదే మనము ఆ, అంటే మనకి అది మన త్రూ అది కర్మ చేయిస్తుంది అన్నట్టు. సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది ప్రాసెస్. సో ఈ జీవితంలో ఏమవుతుందంటే మనిషి ప్రతిదాన్ని కూడా ఖచ్చితంగా నేను ఇది చేయాలి అది చేయాలని అనేక రకాల పాపాలు చేస్తూ పోతాడు అన్నట్టు. పాపాలు చేస్తూ ఈ భౌతిక ప్రపంచంలోనే నాకు అది కావాలి ఇది కావాలని సింపుల్ లైఫ్ లేకుండా ఒకటి 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 అన్ని చిక్కుకుపోతాడు అన్నట్టు. సో చిక్కుకోవడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మనకు స్పైడర్ ఎగ్జాంపుల్ ఉంటుంది. స్పైడర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు శిల ప్రపోజల్ ఇస్తారు. ఏమైతుందంటే ఆ స్పైడరు సాలెపురుగు అంటారు కదా, సాలెపురుగు. అది స్పైడర్ చేసిన తర్వాత అది ఎందుకు చేస్తుంది అంటే యాక్చువల్లీ అది ఇల్లు అనుకుంటే మిల్లు ఒకటే కాదు, దానికి ఆహారం కూడా దాంతోనే వస్తుంది. వేరే ఏదైనా బొద్దింకనో లేకుంటే గాలి ఎగిరే దోమనో దాని దగ్గరికి వచ్చి అనుకోకుండా దానికి తగిలితే దానిలో ఉచ్చులో ఇరుక్కుపోతుంది అన్నట్టు. ఉచ్చులో ఇరుక్కుపోయి అది అంత ఈజీగా బయటికి రాలేదు. అది ఎంత ఎక్కువ కదిలితే అంత తొందరగా ఎక్కువ స్ట్రక్ అయిపోతుంది అన్నట్టు. ఎస్పెషల్ మన ఇంట్లో ఉండే వాటికంటే కూడా కొన్ని పెద్ద 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 సాలెపురుగు అవి ఉంటాయి అన్నట్టు. ఆ, ఉల్లెడ అంటారు, ఉల్లెడ. సో దాంతో అవి స్ట్రక్ అయిపోయి ఆ జీవిని మళ్ళీ తినేస్తుంది అన్నట్టు. సో మన జీవితంలో ఏమైతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము ఈ ఒక్క జీవితమే అన్నట్టుగా ఆలోచించుకొని చాలా రకాల పాపాలు చేస్తూ చాలా రకాల కర్మాలు చేసుకుంటూ మన కాన్షియస్నెస్ అంతా పొల్యూటెడ్గా ఉంటుంది అన్నట్టు. మన కాన్షియస్నెస్ అంతా కూడా మన యొక్క జీవిత లక్ష్యం ఎలా ఉంటుందంటే ఏమో నెక్స్ట్ ప్రపంచం ఉందో లేదో, ఈ జీవితంలో ఏదో నేను ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఈ జీవితంలో నేను ఏంటిదో ప్రూవ్ చేసుకోవాలి, ఈ జీవితంలో నేను బాస్, నేనే ఎంత గొప్పగా ఉండాలి, అందరు నన్ను చూసి ఆ, నన్ను పొగడాలి. ఎప్పుడు ఇవే ఉంటుందండి మన మెంటాలిటీ. అందరు పైకి ఒప్పుకోలేకపోయినా కూడా ఇన్నైట్ గా ప్రతి ఒక్కరి మనస్సు అదే చెప్తుంది అన్నట్టు. మనం ఏంటిదో ప్రూవ్ చేసుకోవాలి, మనము గొప్పగా బతకాలి. గొప్పగా బతుకోవడం అనేది తప్పు కాదు. కానీ అలా గొప్పగా ఎందుకు బతుకుతున్నాం అనేది ప్రూవ్ చేసుకోవడానికి అట్లా కాదన్నట్టు. మనం కృష్ణ కాన్షియస్నెస్ గా భగవంతుని సేవ చేయడానికి ఉంటుంది, వేరే ఉద్దేశం ఉండాలని. మాక్సిమం టైం మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క జీవిత లక్ష్యం అనేది పొల్యూటెడ్. సో ఆ పొల్యూటెడ్ వల్ల ఏమవుతుందంటే మన ఈ భౌతిక ప్రపంచంలోనే ఆనందంగా ఉండడానికి అనేక రకాల కంఫర్ట్స్, అనేక రకాల యాక్చువల్లీ ఇప్పుడు మనకు చూస్తుంటే భగవంతుడు అన్ని ఇచ్చాడు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్,
లేకుంటే తినడానికి పండ్లు, పాలు, అన్ని ప్రతిదీ రకరకాల టేస్ట్లు, రకరకాల అన్ని రకాలు ఇచ్చిండు. మినిమం బేసిక్ థింగ్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనము వాటితో సంతుష్టంగా ఉండలేమన్నట్టు, వాటితో సంతృప్తి చెందలేము. ఇంకా చాలా రకాల సుఖం కావాలి, చాలా రకాల కంఫర్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈవెన్ పాత రోజులలో ఈ రోజుకి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఊర్లలో చూస్తే వాళ్ళు బియ్యం పండించుకొని ఆ బియ్యాన్ని గ్రైండ్ అక్కడే గ్రైండ్ మిషన్ చేసుకొని పొట్టు తీసుకొని, ఆ, అంటే వాళ్ళకి ఆ ఫార్మర్ టు కన్స్యూమర్, అంటే ఎవరైతే ఫార్మ్ చేసి వ్యవసాయం చేసి పండించారో వాళ్ళ నుంచి ఎవరైతే తినడానికి అన్నం తింటున్నారో వాళ్ళకి మధ్యలో వాళ్ళు వండుకొని వాళ్ళే తినేవాళ్ళు. ఈవెన్ పండ్లు కానీ ఫలాలు కానీ. సో సెల్ఫ్ సస్టైన్ అంటారు అన్నట్టు, అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి, వాళ్ళకి ఏది అవసరం ఉండదు. ఇప్పుడు ఏమైందంటే ప్రతిది కూడా ఒక చిన్న రైసు బ్యాగు మన నుంచి ఇక్కడ ఇంటికి రావాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ అన్నట్టు. ఎంత పెద్ద ప్రాసెస్ అంటే ఆ రైస్ అక్కడ నుంచి మిల్లుకి పోతుంది, ఆ మిల్ నుంచి చాలా పెద్ద పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, మనం ఇప్పుడు మాకు ఇక్కడ అనేక రకాల యాప్స్ ఉంటాయి అన్నట్టు, బ్లింకిట్ అని, జెప్టో అని. అది జస్ట్ 10 నిమిషాల్లో మనకు వచ్చి డెలివరీ చేసిపోతారు. సో 10 నిమిషాల్లో డెలివరీ చేసిపోయేసరికి మనం అనుకుంటాం జస్ట్ 10 మినిట్స్లో వస్తుందని. కానీ యాక్చువల్ ప్రాసెస్ 10 మినిట్స్ కాదు, అది పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, వాటిని మేనేజ్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయిపోయింది అన్నట్టు. ఇదంతా అవసరమా అంటే యాక్చువల్లీ ముందున్న ప్రాసెస్ జస్ట్ వాళ్ళే వండుకొని వాళ్ళే, అదే ప్యూరెస్ట్ ఫామ్. వాళ్ళకి అంతే ఆర్గానిక్, వాళ్ళు వాళ్ళు పండించుకొని ఏం తింటున్నారో వాళ్ళకి తెలుసు. మనం ఇప్పుడు ఏం తింటున్నారో కూడా మనకు తెలియదు అన్నట్టు, అంత పొల్యూటెడ్ కెమికల్ ఫుడ్. సో ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది మనం కాంప్లికేట్ చేసుకున్నాం మనది మనం. సో ఇప్పుడే ఆనందంగా ఉన్నామంటే ఇప్పుడు ఆనందంగా లేము. దీనివల్ల కూడా అంతా కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్, మనం దాన్ని సంతృప్తిగా తినలేకపోతున్నాం అన్నట్టు. సో భగవంతుడు అనంతుడు, యాక్చువల్లీ భగవంతుడు అనంతుడు అయినప్పుడు ఏమైనా ఇవ్వగలడు, ప్రతిదీ ఆయనతోనే వచ్చింది. ఆ అనంతుడు మనని ఇక్కడ పెట్టిందంటే మనకి ఇదే కరెక్ట్ అన్నట్టు. భగవంతుడు మనకి ఏ పొజిషన్ ఇచ్చిండో, అంత పెద్ద భగవంతుడు, అనంతుడైన భగవంతుడు మనని ఈ ప్లేస్ లో పెడుతున్నాడు అంటే దానికి ఖచ్చితంగా మనని, ఆయనకి మనకి ఎంత ఇవ్వాలో మనకు తెలుసు, ఆయనకు తెలుసు అన్నట్టు. సో మనం దాంతో సంతృప్తి ఉండడానికి రాగలం. సో ఇక్కడ ఏమవుతుందంటే మాక్సిమం టైం మనము అనేక రకాల కార్మిక యాక్టివిటీస్ చేయడానికి చేస్తున్నాం, మన యొక్క పని, మన యొక్క వృత్తి. సో అది ఎందుకు, అది దానికి ఎక్కువ టైం ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు 24 గంటలు చూసుకుంటే మాక్సిమం చాలా మంది, కొంతమంది 12 గంటలు 15 గంటలు కూడా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఇదే అన్నట్టు. జీవిత లక్ష్యము నేను ఖచ్చితంగా పెద్దగా వాళ్ళు చాలా ధనం సంపాదించాలి. వాళ్ళ మీద కంటే కూడా భగవంతుని మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది, భగవంతుని మీద నమ్మకం ఉండదు. భగవంతుడు ఇస్తాడు మనకు కావాల్సింది అనేది ఆ, ఉండదు అన్నట్టు. ఇప్పుడు అనేక రకాల జంతువులు చూసుకుంటే ఆ జంతువులు నెక్స్ట్ రోజు గురించి ఆలోచించవు. నెక్స్ట్ రోజు నాకు రేపు ఫుడ్ ఎట్లా అని దాన్ని దాపెట్టుకోదు ఎక్కువ మటుకు. బ్రెయిన్ ఉందంటే దాని ఫుడ్ ఏ రోజుకి ఆ రోజుకే వస్తుంది. పెద్ద అడవిలో కొన్ని వేల క్వింటాలు తింటుంది. ద్రౌపది ఎగ్జాంపుల్ ఇస్తారు. కొన్ని అనేక రకాల కింటాలు తిన్నా కూడా దానికి రోజు ఫుడ్ అందుతుంది ఏదో ఒక రకంగా. ఏ జీవి కూడా ఆ, ఆకలితో మరణించదంట. ఆ విధంగా భగవంతుడు ప్రకృతితో అరేంజ్ చేస్తాడు. కానీ మనిషి వచ్చేసరికి ఆ గ్రీడ్ అనేది చాలా ఉంటుంది, అత్యాశ. కొంతమంది అయితే వాళ్ళ నెక్స్ట్ 10 తరాలు అందరూ తినేలాగా సంపాదించిపోతాడు ఆయన. వాడేం తినడు యాక్చువల్లీ, ఎంత తింటాం, తినలేం కదా. సో యాక్చువల్ ప్రపంచంలో ఉన్న కారణము హంగర్. హంగర్, ఆకలి. ఆకలి దేనికి ఆకలి అంటే అన్నంకు లేక ఆకలి కాదు. నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా సేవ్ చేయాలి, పోగు చేయాలి. ఇప్పుడు కొంతమంది బిలియనీర్స్, వాళ్ళు కోటీశ్వర్లు, బిలియనీర్లు, కొన్ని 100 కోట్లు ఉంటాయి కదా. ఇప్పుడు అనిల్ అంబానీ, అది ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ లాంటి వాళ్ళు, అంబానీ ఫ్యామిలీ లేకుంటే అదానీ ఫ్యామిలీ, వీళ్ళందరూ చూసుకుంటే అంత కోట్ల డబ్బు ఎందుకు అవసరం వాళ్ళకి అంటే ఆ, అదొక గ్రీడ్ అన్నట్టు. అంటే వాళ్ళ కర్మ త్రూ వచ్చింది, కానీ అదంతా కూడా వాళ్ళొక్కరే పెట్టుకోవాలి అన్నట్టుగా పెట్టుకున్నారు. కానీ అది ఆ గ్రీడ్, అత్యాశ అనేది లేకుంటే మిగతా పేదవాళ్ళు ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఈ అత్యాశ వల్లే మొత్తం అంతా ఆ, చాలా కష్టపడి ఉగ్రకర్మ చేస్తూ ఉంటాం మనం. సో ఆ విధంగా మనకి ఈ టైం అనేది మొత్తము భగవంతుని గురించి ఆలోచించకుండా మన యాక్చువల్ వచ్చిన పర్పస్ ఏదైతే ఉందో, పొల్యూటెడ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ అంటుండే కదా, అంటే విదూషిత ఆశయం అనే ఒక ఆశయం పొల్యూట్ అయింది. ఏం ఆశయం అయిందంటే ఇప్పుడు యాక్చువల్ ఆశయం ఏముండాలంటే భగవంతుని, దోస్ హూ డ్రీమ్ త్రూ ఆరల్ రిసెప్షన్ ఫుల్లీ ఫిల్డ్ విత్ నెక్టేరియన్ మెసేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఎవరైతే భగవంతుని యొక్క ఈ చెవులు ఏవైతే ఉన్నాయో
ఆ భగవంతుని యొక్క అమృతమయమైనటువంటి మెసేజ్ వినడానికి యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అనేక రకాలుగా పొల్యూట్ అయిపోయి మన యొక్క ఎంజాయ్మెంట్స్ లేకుంటే సినిమాలు లేకుంటే అనేక రకాల క్రికెట్ మ్యాచ్లు అవన్నీ వింటూ అవన్నీ చూస్తూ ఉండమని. సో మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేస్తున్నామో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ తీసుకొని పాలల్లో పెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత మళ్ళీ బయటకు తీసి పెడితే పాలే వస్తాయి. నీళ్ళలో పెడితే నీళ్ళు వస్తాయి, మురికి నీళ్ళలో పెడితే మురికి వస్తుంది, కలర్ నీళ్ళలో పెడితే అలా కలర్ నీళ్ళు వస్తాయి. సో మన యొక్క మైండ్ కూడా అట్లా అన్నట్టు, మన యొక్క కాన్షియస్నెస్ మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఆ, ఏ విధంగా టైం ఇస్తున్నాము, దేనికి టైం ఎక్కిస్తున్నాము, దాన్ని బట్టి మన యొక్క అవుట్పుట్ కూడా ఉంటుందండి. మన అవుట్పుట్ కూడా మన యొక్క మాట్లాడే విధానం, మనము బయట వాళ్ళకి ఎవరి గురించి ఏమైనా చెప్తున్నాము అంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ వర్స్లో కృష్ణ ఏమంటున్నాడంటే మచ్చిత్త మద్గత ప్రాణ, నా యొక్క మనస్సు అంటే నా యొక్క భక్తుల యొక్క మనస్సు వాళ్ళ యొక్క అంతా కూడా ఎప్పుడు నా గురించే ఆలోచిస్తుంటారు, నా గురించే మాట్లాడుతుంటారు, నా గురించే డిస్కషన్ చేస్తుంటారు. అలా చేస్తూ వాళ్ళకి ఆనందం వస్తుంది అని కృష్ణ చెప్తాడు. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే మన ఓన్ సాధనలో మనము భగవంతుడి నుంచి వినడానికి టైం ఇస్తూ ఆ శ్రవణం ఏదైతే చేస్తున్నామో ఆ శ్రవణం, ఇప్పుడు స్పాంజ్ ఎగ్జాంపుల్ లాగా అన్నట్టు, ఆ స్పాంజ్ లాగా మనం కూడా మన మైండ్ ఎప్పుడు భగవంతుని యొక్క కథలతోని, మనం యొక్క భగవంతుని భక్తుల యొక్క కథలతోని, అనేక రకాల భాగవతం భగవద్గీత శ్లోకాసు అవన్నిటితో ఫిల్ చేస్తే మనం ఎప్పుడైనా నోరు ఇప్పినా కూడా అదే బయటకు వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం రోజంతా కూడా ఇప్పుడు పొలిటికల్ పార్టీ అని బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, లేకుంటే అది ఇది ఎప్పుడు అదే మన మైండ్ లో ఉండేసరికి మనం బయట ఎక్కడైనా నోరిపినా కూడా భక్తుల దగ్గర అయినా కూడా మనకి ఫస్ట్ పార్ట్ అదే వస్తుంది అన్నట్టు, ఈసారి కాంగ్రెస్ వస్తుందంట బీజేపీ వస్తుంది ప్రభు అంటే. సో ఎందుకు అట్లా వస్తుందంటే మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క టైం ఎక్కువ మటుకు దానిలో పోయింది. మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచించామో అదే మనకు గుర్తొస్తుంది, అదే మనకు నోరు విప్పినప్పుడు గుర్తొస్తుంది. అదే విధంగా జీవితాంతంలో కూడా మనం దేని గురించి అయితే జీవితాంతం ఆలోచించడమో అదే మనకు బయట గుర్తొస్తుంది. దేని గురించి అయితే మనం ఎక్కువ అటాచ్డ్గా ఉన్నామో అదే మనకు వస్తుంది అన్నట్టు. సో ఈ డిజైర్స్ అనేది మన యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయో ఆ కోరికలు బట్టే మొత్తము జీవితం అంతా అలా అయిపోతుంది అన్నట్టు. కాకపోతే మనకి శిల ప్రభుపాద ఏమన్నట్టు ఒక ప్యూరిటీ ఒకటి, ఒక భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుని యొక్క నామరూప గుణలీలాలు వినడానికి ఆ, వాళ్ళకి ఆ ఇంట్రెస్టే ఉంటుంది అన్నట్టు, అది వినాలని ఉంటుంది. సో సెకండ్ పారాగ్రాఫ్ లో ప్రభుపాద గారు మెన్షన్ చేస్తారు, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు లైక్ హనుమ, నారదముని, నందమహారాజ్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే భగవంతుని యొక్క నామరూప గుణలీలలు వినడం వల్ల మాత్రమే మనం యొక్క నిజమైన సంతృప్తి వస్తుంది. మిగతా ఏం చేసినా కూడా మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ మళ్ళీ తీసుకోవాల్సిందే, మళ్ళీ కొత్త జన్మ. సో మనమేమో ఈ జన్మన జీవితము అన్న జీవితంతోనే మనం బతుకుతున్నాము, కానీ వెంబడే చనిపోయిన వెంబడే మళ్ళీ ఒక జన్మ వస్తుంది, మళ్ళీ అదే జీవితంలో, మళ్ళీ ఆ జీవితంలో అదే సీరియస్ గా తీసుకొని ఒక ఇదే జీవితం చాలా ఇంపార్టెంట్ నాకు, మిగతా అంత కాదు, మళ్ళీ జీవితం అంతా అలాగే పోతుంది. సో ఈ నేచర్ యొక్క ఈ సైకిల్ ఎంత కఠినంగా ఉందంటే మనం దాని నుంచి బయట పడలేం, అలా తిరుగుతూనే ఉంటాం, అలా తిరుగుతూనే ఉంటది. జన్మ వృత్తి జరా వ్యాధి అండ్ మళ్ళీ జన్మ పుట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ కొత్త జీవితాంతం ఇంకా ఇలా పోతూనే ఉంటుందండి. కాకపోతే ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము తీసుకోవడం కష్టం అన్నట్టు, ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకోవడము. సో ఆ అవిద్యతోని మనము జీవితాంతం ఇంకా అలా వేరే వేరే పనులు చేస్తూ జీవితం వృధా చేసుకుంటాము. మళ్ళీ వచ్చే జన్మలో అనుకోకుండా మాక్సిమం జీవితం అంత ఈజీగా హ్యూమన్ జీవితము, మనిషి జీవితం కూడా రాదు. మనిషి జీవితం వచ్చినా కూడా మళ్ళీ అదే పని చేస్తాం అన్నట్టు, అట్లీస్ట్ భక్తులకు మళ్ళీ మనిషి జీవితం వస్తుంది. సో ఇది ఎంతో రకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఇదంతా ఉన్నా కూడా ఈ బ్యాలెన్స్ అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ జీవితంలోకి కంటిన్యూ కాదు. ఓన్లీ మన యొక్క ఆ, ఎంత భక్తి చేసినాము, ఇంకా పాప పుణ్యాలు కూడా క్యారీ అవుతాయి, అది కూడా నలిఫై అవ్వవు. పాపము అనుభవించాల్సింది, పుణ్యం అనుభవించాల్సింది. కాకపోతే ఓన్లీ భక్తి మాత్రము వచ్చే జీవితంలో కంటిన్యూ అవుతుంది, కానీ మళ్ళీ వచ్చే జీవితంలో మనం సీరియస్గా అవుతామని లేదు. ఎందుకంటే ఈ జీవితంలోనే మనకు భక్తి వచ్చింది, భక్తి వచ్చినా కూడా దాని యొక్క వాల్యూ మనం గుర్తించలేకపోయినాం అన్నట్టు. ఇప్పుడు ఆ, చింతామణి వజ్రం ఎగ్జాంపుల్ ఉంటుంది, ఆ వజ్రం ఎగ్జాంపుల్లో ఆ వజ్రం ఉన్నా కూడా వాడికి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియలేదు, చెత్తబుట్టలో పడేస్తారు లాస్ట్కి, ఏదో మెరుస్తుంది కానీ దీనివల్ల ఉపయోగం ఏం లేదు అని. మనకు కూడా ఈ నామము ఇదంతా ఉండి దాని యొక్క ఉపయోగం మనకు తెలియకపోవడంతో మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సో ఈ విధంగా ప్రభుపాద ఇంకా స్మరణం కూడా మీద చాలా ఫోకస్ చేసిండండి, భగవంతుని యొక్క
నామరూప గుణాలని ఎప్పుడు వినాలి అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మనకు భగవంతుడు కనబడాడు కదా, మనకు కనబడకుంటే ఎందుకంత మనం టైం వృధా చేసుకోవడము. మనం అదేదో ఆ, అంటే అదేదో ఈ జీవితంలోనే మనం కనబడే దాని గురించి ఎందుకు వృధా చేసుకోవడము, సంతోషంగా ఉంటే సరిపోద్ది కదా, న్యాచురల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ తప్పు చేయకుండా ఉంటే చాలు, ఎందుకు ఇంతగానము కష్టపడ్డాం అని కొంతమంది ఆలోచిస్తుంటారు అన్నట్టు. సో దాన్ని శిల ప్రభుపాద వారు ఏం కంపేర్ చేస్తారంటే, ఒక ట్రాఫిక్ లో ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో అవుతూ ఒక వ్యక్తి చాలా రెడ్ సిగ్నల్ పైనప్పుడు ఆగిపోవడము, గ్రీన్ పైనప్పుడు పోవడము, చాలా రైట్ సైడ్ గా నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అన్నట్టు. పోతూనే ఉన్నాడు. సో ఒక ఆయన వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు, చాలా మంచిగా ఫాలో అవుతున్నారు, అంతా చాలా నీట్ గా వెళ్తున్నారు, రెగ్యులేటెడ్ వెళ్తున్నారు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అంటాడు. సో అదైంది అన్నట్టు. సో కాకపోతే మనకేమో భక్తులకు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కానీ ఫాలో అయ్యేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వము. తెలిసింది కూడా ఫాలో అవ్వడం చాలా మూర్ఖత్వం అన్నట్టు. అవిద్య కూడా కాదు అది. ఆ జ్ఞానం వచ్చినాక కూడా మనం దాన్ని సీరియస్ గా తీసుకోలేకపోతాం అన్నట్టు. కాకపోతే ఇప్పుడు రుక్మిణి ఎగ్జాంపుల్ తీసుకుంటే, రుక్మిణి జస్ట్ ఒక బ్రాహ్మణ్ నుంచి విన్నది అంతే. కృష్ణని ఎప్పుడు చూడలేదు. ఓన్లీ విని 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 ఆమె అంత అట్రాక్షన్, అంత అటాచ్మెంట్ డెవలప్ చేసుకుంది భగవంతుని గురించి. సో రుక్మిణి చూడలేదు యాక్చువల్లీ, ముందు తర్వాత చూసింది కానీ. సో మన జీవితంలో కూడా భగవంతుడు మనకు కనబడకపోయినా కూడా ఎప్పుడైతే మనం ఈగర్ గా చాలా కుతూహలంతో వినాలి వినాలి వింటూ ఉంటామో, మనకప్పుడు ఆయన మీద మనకు ప్రేమ అనేది ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ మన క్రికెటర్స్ లేకుంటే సినిమా స్టార్స్, పొలిటీషియన్స్, వాళ్ళ గురించి ఎప్పుడు వింటూ వింటూ ఉంటే మనకి అదొక రకమైన మంచి వ్యక్తి అయితే అదొక రకమైన ఆనందము, అదొక రకమైన అటాచ్మెంట్, మనం ఒక ఫ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లేకుంటే అనేక రకాల హీరోలు, నరేంద్ర మోడీ, వాళ్ళ గురించి ఎప్పుడు వీడియోలు చూస్తూ వాళ్ళ గురించి ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ గురించే ధ్యాస ఉంటే, చాలా మంది సుధీర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆ సుధీర్ ఆయనటైనా సచిన్ టెండూల్కర్ ఎంత ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఎక్కడ క్రికెట్ మ్యాచ్ అయినా కూడా ప్రతి ఒక్కటి వెళ్ళి చూసేవాడు, ప్రతి మ్యాచ్ చూసేవాడు. ఇంకా ఎంత పిచ్చి అంటే, ఈ జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఆయన కూడా ఒక వైష్ణవం లాగా గుండు షేవ్ చేసుకొని సచిన్ టెండూల్కర్ నెంబర్ 10 అనేసుకొని జీవితాంతం ఇంకా మొత్తం ఆయనకే డెడికేట్ చేసిండు. ఇప్పుడు సచిన్ రిటైర్ అయినప్పటికి కూడా ఇంకా ఇండియా మ్యాచ్లకు వెళ్ళి సచిన్ టెండూల్కర్ మిస్సింగ్ అని పెడతాడు. సో అంత పిచ్చి అన్నట్టు. ఎందుకంత అయిందంటే, ఆయన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఆయన యొక్క కొట్టే షాట్స్ అవన్నీ, జస్ట్ ఒక తో ఒక బాల్ కొడితే అది బయట వెళ్ళి పడుతుంది, దాని గురించి జీవితాంతం వృధా చేసుకుంటాం అన్నట్టు. చాలా మంది పిచ్చి. ఈవెన్ డివోటీస్ కూడా చాలా మంది టైం పాస్ చేయడానికి క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని చూస్తుంటారు. యాక్చువల్గా చాలా తప్పు. మన యొక్క కాన్షియస్నెస్ ఇన్నర్ గా మనకు అదే అటాచ్మెంట్ పెడుతుంది అన్నట్టు. మనకు అది తెలియట్లే, ఏదో జస్ట్ కొంచెం అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి ప్రభు అనుకుంటాం. కానీ అది చాలా మిస్టేక్. మన యొక్క కాన్షియస్నెస్ ఇంటర్నల్ గా మనకు తెలియకుండానే మన ఇంపాక్ట్ అవుతుంది అన్నట్టు. మనకు చనిపోయేటప్పుడు మళ్ళీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ గుర్తొచ్చాడు అనుకో, మనం విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అవ్వలేము, అటు అవ్వలేము, ఇటు భగవంతుడు ఎరగలేము, అటు భక్తుడు కాలేము, మొత్తము ఏదో మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఒక క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ లో మనం కూడా మళ్ళీ మ్యాచ్ చూడడానికి, అవకాశం చూడడానికి ఆ గ్రౌండ్ క్లీన్ చేసే వాళ్ళు గ్రౌండ్ మెన్ ఉంటారు కదా, అలా గ్రౌండ్ మెన్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు. సో ఇది చాలా చాలా కఠినంగా ఉన్నాయి నియమాలు, ప్రకృతి నియమాలు. కాన్షియస్ గా ఉండాలి, ప్రతి నిమిషం మనం కాన్షియస్ గా ఉండాలి, మనం ఏం చేస్తున్నాము ప్రతిదీ కూడా, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. దాన్ని బట్టి మన కాన్షియస్నెస్ ఇంటర్నల్ గా డెవలప్ అవుతుంది. మళ్ళీ ఇంకా లాస్ట్ కి మళ్ళీ అదే బయటకు వస్తుంది. సో దేని గురించి వింటున్నామో అది మనకి ఇంపాక్ట్ అవుతుంది అన్నట్టు. మనం ఎంత సీరియస్ గా వింటున్నాం అనేది ఇంపార్టెంట్. భాగవతంలో దుందురి ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. ఆ దుందురి ఉమ్, ఒక పిశాచి, గోస్ట్ అన్నట్టు. గోస్ట్ అంటే గోస్ట్ అంటే ఏం లేదు, శరీరం లేకుండా ఓన్లీ ఆత్మ ఉండడం. ఎవరైతే సడన్ గా చనిపోతారో, మా పిన్ని కూడా గోస్ట్ ఆత్మ అయిందని నేను చాలాసార్లు చెప్పాను. ఆమె కూడా జస్ట్ పాము కాటుతో చనిపోయింది. పాము కాటు వేయగానే, చాలా తక్కువ ఏజ్, 33-32 ఇయర్స్ అప్పుడే, చిన్న పిల్లలు. చనిపోగానే ఆ, ఆమె ఆత్మ అక్కడే ఉండిపోయింది. ఆమె ఆత్మ అక్కడే ఉండిపోయి ఒక చెట్టు పైనే ఉండేది ఎప్పుడు. ఆ చెట్టు పైన ఉండి వేరే విలేజ్ నుంచి మా నాన్న వాళ్ళ రిలేటివ్ వాళ్ళ అక్క వచ్చినప్పుడల్లా ఆమె మీదకి వచ్చి అంతా చెప్పేది. ఇట్లా నా పిల్లల్ని మంచిగా చూసుకుంటలేడు మా హస్బెండ్, వేరే ఆమెతో తిరుగుతుండు, అన్ని రకాల సీక్రెట్స్ అన్ని చెప్పేది. ఆమె గాళ్ళు అంటే వాళ్ళకి బాడీ ఉండదు కానీ అన్ని చూడొచ్చు. వాళ్ళ ఆత్మకు కూడా మనకి ఇప్పుడు స్థూల ఇంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయి. సూక్ష్మ ఇంద్రియాలు అంటే ఆత్మతో పాటే కళ్ళు, చెవులు అన్నీ ఉంటాయి.
ఓన్లీ మనకి కళ్ళు ఉన్నందుకే కళ్ళు చూస్తున్నాం అనుకుంటాం, కాదు. ఆత్మకి యాక్చువల్లీ సపరేట్గా సూక్ష్మేంద్రియాలు ఉంటాయి. ఆ సూక్ష్మేంద్రియాలతో చూడొచ్చు అన్నట్టు. సో అన్ని చూడడం అన్ని చేయడం అని చెప్పేది మేమందరము. ఎవరైతే మా ఫాదర్ వాళ్ళ అక్క వస్తుందో ఆమె అబద్ధం ఆడుతుంది. ఆమె జస్ట్ ఏదో చెప్తుంది. ఆమె తినేది తాగేది కూడా ఆమె ఇష్టమైంది ఆ శరీరంతో తాగేది, కళ్ళు తాగేది, ఏమో చేసేది. ఆ ఆమె ఈమె అలా చేస్తుందేమని తప్పుగా భావించడం ఈమె కావాలని యాక్టింగ్ చేస్తుంది. కానీ అది నిజంగా తర్వాత తర్వాత తెలిసింది మాకు. ఓకే, ఈ ఆత్మ అనేది ఉంది, ఈ ఆత్మ ఆమె శరీరంలోకి వచ్చి చేస్తుందని భక్తులు అయ్యాక తెలిసింది. సో అదేవిధంగా ఈ దుందురి కూడా ఆత్మనే. వాళ్ళ తాను చనిపోయిన తర్వాత ఒక చెట్టు పొర్ర, చెట్టు యొక్క కాండంలో చిన్న హోల్ చేసుకొని ఆ రంధ్రం లోపల ఉంటాడు అన్నట్టు. హోల్ ఆల్రెడీ ఉంటది, ఆ రంధ్రం లోపల ఉంటాడు దుందురి. సో అందరికీ తెలిసి ఇక్కడ ఈ గోస్ట్ ఉంది, దయ్యం ఉందని. పోవాలని అక్కడ భాగవతం కథ పెట్టి భాగవతం వింటే దయ్యం వెళ్ళిపోతుంది అన్నట్టుగా చెప్తే, భాగవతం భాగవత్ సప్తాహ పెట్టి 7 రోజులు భాగవతం చెప్తే ఆ ఆత్మ బయటికి రాకుండా 7 ముల్లో ఏదో కడతారు. ప్రతిరోజు ఒక్కొక్కటి ఆ ముడి అనేది విడిపోతూ ఉంటుంది. అంటే ఆ ముడి కట్టి దానిలో పెడతారు, ఏదో ఉంటుంది స్టోరీ. సో అంత భాగవతం 7 రోజుల తర్వాత రోజు ఒక్కొక్క ముడి విడిపోయి లాస్ట్ కి అందరూ చూస్తుంటానికి ఆత్మకి ఆ, వైకుంఠంలో ఉండే ఆ రూపం వచ్చి అందరి ముందర వైకుంఠం వెళ్ళిపోతాడు దుందురి. దుందురి అలా వెళ్ళిపోయేసరికి అందరు షాక్ అయిపోతారు. అసలు ఇదేంది ఇంత దయ్యము గోలోక బృందానం అదే వైకుంఠం ఎలా వెళ్ళింది ఈశ్వరం అంటే మన ముందరనే మనం చూస్తున్నాం కానీ మనందరం కూడా విన్నాం కదా, మనకేం కాలేదు అనుకుంటాం. సో దుందురి ఒక్కడు చాలా ఆత్మరూపంలో ఉన్నప్పుడు కూడా చాలా సిన్సియర్ గా విన్నాడు. మిగతా వాళ్ళందరూ అంటే భాగవత సప్తాహ నడుస్తున్నప్పటికి కూడా వాళ్ళు సీరియస్ గా వినలేదు అన్నట్టు, అటెంటివ్ హియరింగ్ జరగలేదు. సో ఆ విధంగా దుందిని అనేవాడు అదే జీవితం అంటే ఆ నయంగా ఉన్నప్పటికి కూడా భాగ భాగవద్ధామానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆ సిన్సియర్ నెట్ అటెంటివ్ చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనకు ఈ ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. కృష్ణుడి గురించి ఒక దొంగ విని భాగవత సప్తాలో జరుగుతుంటే భాగవత సప్తాలో కృష్ణుడి గురించి దొంగ విని ఆ దొంగ కృష్ణుని యొక్క ఎలా వింటాడు కృష్ణుని యొక్క బంగారము అవన్నిటి గురించి డిస్క్రిప్షన్ వింటాడు. కృష్ణుని ఇలా శమంతకు మీద ఉంటది, కౌస్తుభం అని వేసుకుంటాడు, కస్తూరి తిలకం లలాట పలకి వక్షస్థలే కౌస్తుభం, ఇలా అన్ని డిస్క్రిప్షన్ అంతా విని ఓకే ఈ అబ్బాయి విని వెళ్ళి దొంగతనం చేయాలి అని ఆ, గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి ఆ యమున నది దగ్గరికి గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణుడి గురించి వెతుకుతా ఉంటాడు. లాస్ట్ కి కృష్ణుడు నిజంగానే కనబడతాడు. కృష్ణుడు ఆ, అంటే ఆ టైంలో కాదు, ఇది జస్ట్ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అయినప్పుడు కూడా మళ్ళీ కృష్ణుడు వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చి బాలు రూపంలో ఉంటాడు అన్నట్టు. ఆయన యొక్క అంటే అంత సీరియస్ గా విన్నాడు కృష్ణుడి గురించి ఏ విధంగా ఉంటాడు అనేది. ఆ డిస్క్రిప్షన్ అంతా ఉండి అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ భగవంతుని చూసి అప్పుడు భగవంతుని మాటలు భగవంతుతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన మనసు మార్చుకుంటాడు. అని నేను ఎంత మూర్ఖంగా ప్రయత్నించిన అని గొప్ప భక్తుడు అయిపోతాడు. సో అదొక స్టోరీ, అది కూడా చాలా అటెంటివ్ గా వినడం అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఎక్కడ చూసినా కూడా డే టు డే లైఫ్ లో కూడా మనం భగవంతుని ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశం అరే ఆకాశం నీలి కలర్ ఉంది, భగవంతుడు కూడా నీలి కలర్ లా ఉంటాడు, శ్యామసుందరుడు ఘనశ్యాముడు. సో ఆ నీలి కలర్ లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన త్రూ ఇంపర్సనల్ అంటారు కదా, ఆ ఆ ఇంపర్సనల్ బ్రహ్మను ఆయన యొక్క కిరణాలు, ఆ కిరణాలన్నీ కూడా మేఘాల మీద పడి ఆ కిరణాలు నీలి కలర్ లో ఉండడంతో ఆకాశం కూడా నీలి కలర్ ఉంటుందని కొన్ని ఆ, మనకు ఆచార్యులు ఎవరు మెన్షన్ చేస్తారు. అందుకే ఆకాశం అంతా నీలి కలర్ ఉంటుంది. అండ్ రాధారాణి గోల్డ్ కలర్, ఇద్దరు కలిస్తే గ్రీన్ కలర్ కాబట్టి మొత్తం చెట్లన్నీ గ్రీన్ కలర్. సో ఇలా ఇప్పుడు చైతన్య మహాప్రభు టైంలో కూడా ఊదిలో హారిన పూరాబ అనే ఒక సాంగ్ ఉంటుంది. దానిలో పొద్దున్నే లేవగానే చైతన్య మహాప్రభు అనునాయులతో కలిసి ఉమ్, భగవంతుని నామస్మరణ చేయడానికి వీధులు వీధులు తిరిగే వాళ్ళు అనే ఒక వైష్ణవ సాంగ్ కూడా ఉంటుంది. సో ఏది చూసినా కూడా ఇప్పుడు ఆరెంజ్ కలర్ స్కై చూస్తే కూడా మనకి భగవంతునికి సంబంధించి గుర్తు రావడము. ఈవెన్ ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ప్రహ్లాదుడు అసలు తనని హిరణ్యకశిపుడు ఇబ్బంది పెడుతుంటే మంటలో వేసేటప్పుడు మంటలో ఏంది, మంట నన్ను ఎక్కడ ఆన్ చేస్తుంది, అగ్ని కూడా స్వయంగా భగవంతుడే, ఆ ఆయనే కదా మంట రూపంలో వచ్చి ఆయనకు సాక్రిఫైస్ అన్ని తీసుకుంటాడు. అలా ప్రతిది కూడా భగవంతుడితోనే కంపేర్ చేస్తాడు. ప్రతిది కూడా భగవంతుడు, ఈ దానిలో కూడా భగవంతుడే ఉన్నాడు, ఈ దానిలో కూడా భగవంతుడు అన్నట్టుగా చూస్తూ కంపేర్ చేస్తుంటే భగవంతుడు వచ్చి ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి దానిలో కూడా మనం డే టు డే లైఫ్ లో
ఏం మాట్లాడుకున్నా కూడా ఏది కూడా భగవంతునితో కనెక్ట్ చేయాలి. కృష్ణ కాన్షియస్నెస్ సెంటర్డ్ గా చేసుకోవాలి ప్రభు అని చాలా మంది చెప్తుంటారు. సెంటర్డ్ గా చేసుకోవాలంటే ఇంటి సెంటర్ లో, ఇల్లు మధ్యలో భగవంతుని ఫోటో పెట్టడం కాదు. మనం ప్రతిదీ కూడా భగవంతునితో కనెక్ట్ చేసుకోవాలన్నట్టు. మన కాన్షియస్నెస్, మనం చేసే పని, ఇప్పుడు పిల్లలు, మన కుటుంబము, వైఫ్ ఉన్నారంటే ఓకే వీళ్ళు కూడా భక్తులు. మనం ప్రపంచంలో మిగతా వాళ్ళందరినీ భక్తులుగా చూస్తాం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం భక్తులుగా చూడం. ఒకవేళ ఇన్ కేసు భక్తుల ఫ్యామిలీ అయితే, ఆయన కూడా భక్తుల ఫ్యామిలీ కాకపోయినా వీళ్ళు నాకు భగవంతుడు పంపించండు పిల్లలు ఉంటే, ఓకే వీళ్ళకి సేవ చేస్తే నేను కూడా ఒక వైష్ణవ సేవ చేస్తున్నా, నా వైఫ్ కూడా వైష్ణవి, ఆమెకు కూడా సేవ చేస్తున్నా, ఓకే వీళ్ళు కూడా వైష్ణవ ప్రదానం చేయకూడదు, అలా ప్రతిదీ కూడా కాన్షియస్ గా ఉండాలన్నట్టు. సో ఈ విధంగా భగవంతుని యొక్క స్మరణం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుని యొక్క స్మరణము, భగవంతుని యొక్క గుర్తింపు చేయడం, భగవంతుని గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. శృణ్వతాం కథితాం కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనం హృదయంతస్థో హి అభద్రాని విదోసి శృతి సతం. సో దానిలో భగవంతుడు ఏం చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే భగవంతుని శృణుతాం కృష్ణ, భగవంతుని గురించి ఎప్పుడైతే వింటూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క మెసేజ్, ఆయన గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటామో, జపం చేస్తుంటామో, అప్పుడు హృదయాంతస్తు అవి అభద్రాలు, మనలో ఉన్న ఈ కల్మషాలు, మనలో ఉన్న ఈ ఇంప్యూరిటీస్, ఈ అనర్థాలు పోయే అవకాశం ఉంటుందండి ఎప్పుడు మనం భగవంతుని యొక్క నీల నామరూప గుణాలు సీరియస్ గా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఈ పర్పట్లో మెయిన్ గా ఏం ఫోకస్ చేయబడిందంటే, ఈవెన్ ట్రాన్స్లేషన్ లో కూడా ఎవరైతే భగవంతుని యొక్క నామాలు, భగవంతుని యొక్క ఈ యొక్క మెసేజ్ అదంతా ఎప్పుడు వింటూ ఉంటారో వాళ్ళకి, వాళ్ళు భగవంతు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఏమవుతుందంటే, ఈ పొల్యూటెడ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్, మన యొక్క లక్ష్యం అనేది భగవంతు దగ్గరికి వెళ్ళడం కాదు, భగవంతుని సేవ చేయడం కాదు. ప్రతి ఒక్క లక్ష్యం కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఆనందంగా ఉండాలి, భౌతిక ప్రపంచంలోనే చాలా ఆ, గొప్ప వ్యక్తి అవ్వాలనే ఉద్దేశంతో ఉంటాము. కానీ శాస్త్రం ప్రకారం, శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవంతుని యొక్క భక్తి చేయాలి, భగవంతుని యొక్క భక్తి చేయాలి. మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం, 2.33లో ఏది అత్యుత్తమ అంటే అత్యుత్తమ మార్గం ఏది, ఆధ్యాత్మిక మార్గం ఏంటిది అని దానిలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ దానిలో ఏంటంటే ఎందుకు భక్తి యోగమే ఇంపార్టెంట్. భక్తి యోగంలో ఆ, మిగతా అనేక రకాల యోగాలు ఉన్నాయి, జ్ఞాన యోగం, కర్మయోగము, అష్టాంగ యోగము, లేకుంటే అనేక రకాల ఇంపర్సనల్ ఫాలో అయ్యేది, అవ్యక్తంగా ఉండే ఆ, పరంపరలు, అవన్నీ చూస్తే మనకు అర్థమైంది భక్తి యోగమే చాలా హైయెస్ట్. భక్తి యోగం అనేది ప్రాక్టికల్. భక్తి యోగంలో మనము భగవంతుని యొక్క కిరణాలుగా ఏదో జ్యోతిలో కలవడం కాకుండా భగవంతుని యొక్క పర్సనల్ గా సేవ చేసే అవకాశం ఉంటుంది. అండ్ భక్తి యోగము ఆ, చాలా ఈజీ కూడా, సులభమైంది కూడా, చాలా సులభమైంది, చాలా ఈజీ. మనకు దాని యొక్క రిజల్ట్స్ ఈ లైఫ్ లోనే కనబడుతుంటాయి, మన యొక్క అనర్థాలు తగ్గుతూ ఉంటాయి. చాలా మంది కొన్నిసార్లు అనుకుంటాం అన్నట్టు, అరే నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రభు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాలో అనర్థాలు పోతలేవు అనుకుంటాం. అనర్థాలు పోతలేవు అంటే ఇది ప్రాసెస్ తప్పు కాదన్నట్టు. ప్రాసెస్ ఇదేదో ప్రాసెస్ కరెక్ట్ గా లేదేమో, ఇది కరెక్ట్ ఎందుకు నాలో అనర్థాలు పోతలేవు అంటే దానికంతా కూడా ప్రాబ్లమ్, దానికంత కారణము ఇంటెన్సిటీ లేకపోవడం అన్నట్టు. ఇంటెన్సిటీ, మన యొక్క స్ట్రాంగ్ డిజైర్ లేకపోవడం, మన యొక్క సాధన అనేది సీరియస్ గా లేకపోవడం అన్నట్టు. సో ఆ సీరియస్ గా లేకపోయేసరికి మనం అనుకోవడం అంటే ఆ, ఇది ప్రాసెస్ కరెక్ట్ గా లేదు, ప్రాసెస్ కరెక్ట్ గానే ఉంది కానీ మనము సీరియస్ గా చేయలేకపోతున్నాం. సో శిల లాస్ట్ లైన్ లో ఇదే చెప్తున్నాను. ఎప్పుడైతే మన యొక్క భగవంతుని యొక్క మెసేజ్, భగవంతుని యొక్క నామరూప గుణాలను సీరియస్ గా చేస్తుంటామో అదంతా కూడా ఖచ్చితంగా మనలో ఉన్న అనర్థాలని పోగొడుతుంది. మనలో ఉన్న అనర్థాలు పోవట్లేదు అని అంటే అదంతా కూడా ఫర్ సచ్ అన్ ఇంపోస్టర్ దెర్ ఈస్ నో రెమెడీ ఫర్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ మెటీరియల్ ఎంటాంగిల్మెంట్. అంటే మన యొక్క మనం చేసేది కరెక్ట్ గా చేయలేకపోతున్నాం, ఆ ప్రాసెస్ తప్పులేదు, మనం దాన్ని సీరియస్ గా చేయలేకపోతున్నాం. సో దీనికి అంతటి కూడా ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం సింపుల్ లివింగ్ అలవాటు చేసుకోవాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్ లివింగ్, హై థింకింగ్ చేయడం వల్ల మాత్రమే మనము భగవంతుని కి టైం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూర్మగ్రామం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ, కూర్మగ్రామము అని అక్కడ అసలు చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు పత్తి వికాస్ మహారాజు డిసిబుల్స్ చేశారు.
కూర్మ గ్రామంలో అసలు సింపుల్ లివింగ్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు వాళ్ళ జీవితం మనలాగా వృధా చేసుకోకుండా చూడండి. ఉన్నాడు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది. అయితే ఏ వికాస మార్గంగా Kids love learning science through sci-fi movies rather than lectures on physics. This is mainly because of how they తీసుకువెళుతూ ఉంటుంది. అది కాలం లక్షణం. అయితే కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను అనుసరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామానికి. సొంతంగా ఈ గ్రామస్తులు తయారు చేసిన ఇటుకలు అలాగే సున్నం కూడా వ్యవసాయంతో పాటు గోపోషణ మొత్తం అన్ని కూడా వాళ్ళే చూసుకున్న ఈ గ్రామస్తులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ జీవనంలో మన గురించి నేను ప్రచారం చేస్తాను. జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసిన వారే కానీ యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో మమేకి భగవంతుని సేవ, ఎందుకంటే కరెంట్ సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు. విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అస్సలు ఆధారపడరు. రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకుంటారు. పశుపోషణ కూడా చేస్తారు. దంపుడు బియ్యాన్ని ఏమాత్రం వాడరు. మనకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా మేమే పండించుకుంటామండి. ఎందుకు పండించుకుంటామంటే ఇక్కడ బయట చూస్తే మనం ఎక్కువ రసాయన ఎరువులతో పండిస్తారనమాట. తో తయారయ్యేది. ఇక్కడ కావాల్సిన గురువాసాలకు తర్వాత బ్రహ్మచారులకు సన్యాసులకు కూడా ఇక్కడ బట్టలు తయారయ్యేది. పూర్తిగా కాటన్ ప్రారంభమవుతుంది. ఉదయం భజన, వర్తన, శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం, చేతి వృత్తులు, తల్లిదండ్రులకు సో మనకి అలాంటివి చూస్తే మనకు ఐడియా వస్తుంది, ఓకే ఇలా కూడా బతకొచ్చు. అంతే అందరికి ప్రాక్టికల్ కాకపోవచ్చు, కానీ అలా జీతం అనేది సింపుల్ గా ఉంటే మనకి భగవంతునికి ఎక్కువ టైం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళలాగా కాకపోయినా కూడా ఉన్నంత వరకు మనం యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నంత వరకు తక్కువ చేసుకోవడము. అట్లీస్ట్ సరే మెటీరియల్ గా మనం ధనవంతులమైనమా కాదే అయితే కూడా అది కూడా మన కర్మనే. అయ్యే అవకాశం ఉంటే ఎలాగో అవుతాం మనం. ప్రతి ధాన్యం మీద కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ప్రతి ధాన్యం మీద కూడా మనకు రాసి పెట్టుంటే అది మనకే వస్తుంది, మనకు రాసి పెట్టుకుంటే రాదు. సో కష్టపడినంత మాత్రం మనము రోజుకి 12-15 గంటలు చేసినంత మాత్రం మనకి ఏదో వస్తుంది అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా భగవంతుడు ఎస్పెషల్లీ భక్తుల మీద మనకి స్పెషల్ కృప ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే రావాల్సిందో, మన కర్మ ఎంత ఉందో దానికంటే ఎక్కువే ఇస్తాడు. మనం అలా అని ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల, ఉగ్రకర్మ చేయడం వల్ల మనకి యాక్చువల్ టైం భగవంతునికి ఇవ్వడానికి అవకాశం ఉండదు అన్నట్టు. మ్యాక్సిమం టైం చాలా మంది ఏమంటారు అంటే నాకు ఈ టైం దొరకట్లేదు ప్రభు 16 రౌండ్లు జపం చేయడానికి. ఈవెన్ కొంతమందికి అది ఒక్క రౌండ్ జపం చేయడానికి కూడా బిగినర్స్ కి ఒక రౌండ్ చేయొచ్చు కదా అంటే, ఒక రౌండ్ కి అబ్బో మనకు టైం ఎక్కడ ఉంటుంది, కొంచెం ఏజ్ అవ్వాలి, ఏజ్ అయినాక ఒక గొప్ప ఏజ్ అయిన తర్వాత చేద్దాము, ఇప్పుడు ఎక్కడ అవుతుంది, ఏజ్ అయిన తర్వాత రాదు అది. ఒకసారి ముసలిగా అయిపోయినామంటే మనకి అంత ఈజీగా భక్తి అనేది అర్థం కాదు. అసలు వాళ్ళకి మొక్కై వంగనిదే మానయ్య వంగుని అంటారు. మొక్కగా ఉన్నప్పుడే అంతో ఎంతో బెండ్ అవుతుంది చెట్టు. ఒక్కసారి అది మానయ్యి లావుగా అయిపోయిందంటే దాన్ని వంచాలని ప్రయత్నం చేస్తే అది ఇరిగిపోతుంది. ఇప్పుడు మా దగ్గర మేడ్చల్లో మా నాన్న వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. కొంతమంది మరీ ఏజ్డ్ ఉంటారు, 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు. ఆ 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏదైతే మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఉందో వాళ్ళు అదే కాన్సెప్ట్లో ఉంటారు. వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రభు ధోతి కుర్తలా రావచ్చు కదా, ప్యాంట్ షర్ట్ ఉన్నట్టు మొత్తం రావడమే మానేస్తారు. వీళ్ళేంది నాకు ఫోర్స్ చేస్తుంది. కొంతమంది సాయిబాబా ఫాలోవర్స్ ఉంటారు. సాయిబాబా భక్తులు సాయిబాబా చేయకూడదు అని చెప్తే వాళ్ళకి కష్టం. సాయిబాబా చేయొద్దు అంటున్నారు వీళ్ళు కరెక్ట్ కాదని వాళ్ళు రావడం మానేస్తారు. సో కఠినంగా అంటే ఇరిగిపోతుంది అన్నట్టు చెట్టు వంపాలని చూస్తే. కొంతమంది అయితే 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నారు సెంటర్, కానీ వాళ్ళు ఇంకా ఇక్కడ వేసిన గొంగడి అక్కడే అంటారు కదా, వాళ్ళు ఇంకా అట్లనే ఉంటారు, అదే ఫాలో అవుతారు. వాళ్ళు బొట్టి ఇట్లా పెట్టుకొస్తారు. అంటే వాళ్ళకి ప్రతిరోజు క్లాస్ కూడా వింటారు, మళ్ళీ భగవద్గీత క్లాస్ వింటారు. అయినా కూడా వాళ్ళ మార్పు రాదన్నట్టు. సో మొక్క వంగనే మానవ వంగన అంటారు. అంటే మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం రాలేదు, ఒకసారి లావ్ అయిపోయింది, మాన అయిపోయింది, దాన్ని వంపడం కష్టం అన్నట్టు. అందుకని ప్రభుపాద ఫోకస్ అంతా కూడా చిన్నపిల్లల మీద, అంటే యంగ్ యూత్ మీద ఫోకస్ చేసింది. 20-30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు
ఈవెన్ రాధేశ్యామ్ ప్రభు, వాయిస్ టీచింగ్, యూత్ ఫారము ఆ పిల్లలు చాలా స్ట్రాంగ్ ఉంటారు అన్నట్టు. నాకు కూడా అవకాశం వచ్చింది అదృష్టంగా. నేను ఒక 4-5 సంవత్సరాలు యూత్ ఫారంలోనే ఉన్నాను. సో వాటిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే రోజు రెగ్యులేటెడ్గా మనము భాగవతం వినడం, భాగవతం చదవడం, పిల్లలతో సాంగత్యం చేయడం, ఆ అసోసియేషన్ వల్ల మనం జీవితాంతము భక్తి ఆ, హ్యాపీగా చేసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. మనము ఈజీ అయిపోతుంది చేసుకోవడం. సో ఒకసారి పెద్ద ఏజ్ అయిన తర్వాత వస్తే వాళ్ళని అసలు భక్తుల్లో స్టేబుల్ చేయడం చాలా కష్టం. ఆ, మీరు అంటే వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్, కానీ స్టిల్ సీరియస్గా ఎఫర్ట్ కాలేదు, సీరియస్గా భక్తిలో మరీ సీరియస్ అవ్వలేరు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకనే ప్రభుపాద వాళ్ళు కానీ రాజేశ్వరం ప్రభు యూత్ ఫోరం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి. సో అలానే మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. పెద్దవాళ్ళు కూడా మనం కూడా అనుకోవాలి, అరే నేను సరే మహాన్ అయిపోయిన పెద్దగా అయినప్పుడు కూడా నేను బెండ్ అవ్వాలి, ఈ జీవితంలోనే నేను భగవాన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ, నాకు ఈ మధ్యలో సుదర్శన ప్రభుతో చాలా పర్సనల్ అసోసియేషన్ వచ్చింది ప్రభుజీతో. కార్లో అక్కడెక్కడ ఉమ్, కొన్ని ప్లేసెస్ ప్రచారానికి వెళ్ళాను. సో ప్రభుజీ ఎంత కాన్షియస్నెస్ ఉంటారంటే ఆ, ఇప్పుడు నాకు ఒక కూతురు కూడా ఉంది. కూతురు కూడా ప్రభుత్వంతో పాటు వచ్చిండే, జస్ట్ 4-5 ఇయర్స్, 5-6 ఇయర్స్. సో ఆ అమ్మాయి ఎంగిలో ఆమె నా వాటర్ బాటిల్లో వాటర్ ఉంటే ప్రభుజీ బాటిల్లో వాటర్ అయిపోయినాయి. సో ఆ, నా కూతురు ఆల్రెడీ నా బాటిల్ ఎంగిల్ చేసి తాగింది. సో ప్రభుజీ యాక్చువల్ మీ వాటర్ అయిపోయినాయి కదా, నా దాంట్లో ఉన్నాయంటే ప్రభుజీ ఎంగిల్ చేసినప్పుడు చూస్తున్నాను అన్నట్టు. చూసి ప్రభుజీ అంటుండు, ఓకే నా ఇప్పుడు నేను ఒకవేళ లేక వాటర్ తాగితే నేను మళ్ళీ జన్మ తీసుకోవాలి, నేను తాగను అంటుంది. సో అంత కాన్షియస్ అన్నట్టు ప్రతిది కూడా. ఇప్పుడు ఏదైనా ఫుడ్ ప్రభుజీకి ఏదైనా ఒక చిన్న ఫలం ఫ్రూట్ ఇచ్చినా కూడా, ఒక మ్యాంగో ప్రభుజీ ఆల్ఫానా మ్యాంగో చాలా బాగుంటుంది అంటే ఇది ఆఫర్డా కాదా, ఫస్ట్ క్వశ్చన్ అదే మెసేజ్ చేస్తాడు, ఇది ఆఫర్డా కాదా. సో అంత కాన్షియస్నెస్ ఉంటారు అన్నట్టు కొంతమంది అయితే భక్తులు. వాళ్ళ యొక్క గోల్ ఏముంటదంటే మన గోల్ కూడా ఈ జీవితంలో వెళ్ళాలని ఉంటుంది. కానీ మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం భగవాన్ దగ్గరికి వెళ్ళడానికి, ఎఫర్ట్ పెట్టాం కానీ చాలా ఈజీగా భగవాన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. నో మనం అంత ఈజీగా భగవాన్ దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే 93.4 రెడ్ ఎఫ్ఎం అంటారు. ఆ 93.4 రెడ్ ఎఫ్ఎం లో కరెక్ట్ గా నువ్వు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్ గా నువ్వు 92 పెట్టినా గర్ 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 అంటూనే ఉంటుంది, 93 పెట్టినా కూడా 0.4 కూడా మ్యాచ్ అవ్వాలి. మనం ఏమవుతుందంటే మనం భగవద్ గోలోక బృందావనంలో ఉన్న కాన్షియస్నెస్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళు మన గోస్వామిస్ ఎలా ఉన్నారు, మన ఆచార్యులు ఎలా ఉన్నారు, మన ఈ వర్తమాన ఆచార్యులు రాణాస మహారాజ్, జగదక్ష మహారాజ్, ఈ మహారాజులు ఎలా ఉంటున్నారు, బ్రహ్మచారులు కొంతమంది ఎలా ఉంటున్నారు. సో వీళ్ళందరూ కూడా గోలోకంలో ఉండే వాళ్ళ క్వాలిటీస్ వీళ్ళలో ఉన్నాయి. సో మనలో కూడా అంతో ఇంత ఆ క్వాలిటీస్ రావాలి. ఆ క్వాలిటీస్ రాకుండా ఓన్లీ పరిణామం చేసుకుంటా లాస్ట్ మూమెంట్ లో అంతే నారాయణ స్మృతి లాస్ట్ లో తలుచుకుంటా ప్రభు అప్పుడు నేను భగవాన్ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటాను. నువ్వు బిజీ కాదు, మనం ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి. లేకుంటే మనం అక్కడ వెళ్ళి మళ్ళీ భక్తులని కృష్ణుని ఇబ్బంది పెడతాం అన్నట్టు మన యొక్క కోరికలతోని. అక్కడ చాలా ఎంజాయ్మెంట్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అందరూ, అనేక రకాల ఆప్లెన్సెస్, అంతా కల్పితాలు కాదు, ఎంత ఖచ్చితంగా ఉంది. మన మీద మనం దాన్ని ఊహించుకోలేకపోతే, మనకు తెలియలేకపోతే ఇంత మాత్రం లేదనడానికి వీళ్ళు ఎందుకు లేదంటే పర్పస్ ఉంది ప్రతిదానికి. ఇప్పుడు మన సృష్టి ఇదంతా కూడా పర్పస్ ఉండాలి. ఏం పర్పస్ లేకుండా పుడుతున్నారు, చేస్తున్నారు, ఎవరి కంట్రోల్లో లేదు, జస్ట్ అట్లా వాటంతట అదే అయిపోతున్నాయి బై ఛాన్స్ అనుకుంటే బై ఛాన్స్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్, సిస్టమేటిక్ గా ప్రతిదీ అవుతుంది. మనకి ఒక కాన్షియస్నెస్ గా మనం దాన్ని సీరియస్ తీసుకొని మనం దాన్ని అర్థం చేసుకుంటే భగవంతునికి వెళ్ళే అవకాశం ఉంది. ఎంతో మంది వెళ్ళారు, మన పూర్వీకులు, మన గుప్త తుకారాము, మీరాబాయి, వీళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు, అదే జీవితంలో వెళ్ళిండ్రు. మన ఆచార్యులు, రామదేవ సంప్రదాయ కొంతమంది ఈ జీవితంలో కూడా భక్తులు ఎన్నో రకాల మిరాకిల్స్ చేశారు. 21 గ్రేట్ సైన్స్ అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్ లో 21 మంది ఆచార్యులు ఎవరెవరైతే భగవంతునితో పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యారు, నర్సీ మెహతా, మంచి మంచి ఎగ్జాంపుల్స్ వాళ్ళందరి గురించి కూడా ఇవ్వబడింది నీళ్ళలో. వాళ్ళు భగవంతుడు నిజం కనబడి వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాడు, వాళ్ళతో రెసిప్రోకేట్ చేయడము, అదంతా ఉందన్నట్టు. సో మనకి ఇదంతా లేదనడానికి లేదు, ఇదంతా జరుగుతుంది, కానీ మనం ఎలిజిబుల్ కాదు. మనం ఎందుకు ఎలిజిబుల్ కాదంటే మనం సీరియస్ గా చేయట్లేదు. మనకు భక్తి ఉందని తెలిసి కూడా మన ప్రియారిటీ ఇది కాదన్నట్టు. మన కాన్షియస్నెస్, మన యొక్క లక్ష్యం అనేది పొల్యూట్ అయింది. మన లక్ష్యం అంతా ఇప్పుడు ఎలా ఉందంటే, మన లక్ష్యం అంతా కూడా ప్రతి ఒక్కడి లక్ష్యం అదే. ఇప్పుడు భక్తులకు కూడా 90% లక్ష్యం ఏంటిదంటే గోలోక బృందావనం పైకి చెప్తారు, కానీ నిజమైన లక్ష్యము ఈ జీవితంలో ఇంకా ఇది చేయాలి, ఇదంతా సెట్ చేయాలి, ఇంకో 10 కోట్లు సంపాదించాలి, అప్పుడు నేను భక్తి చేస్తాను. ఆ 10 కోట్లు సంపాదించేలోపు మధ్యలోనే చనిపోతామని. చాలా కఠినంగా ఉంది అన్నట్టు ప్రకృతి అనేది, చాలా కఠినంగా ఉంది. మనము దాన్ని సీరియస్ గా తీసుకోమన్నట్టు.
ఎవ్రీ మూమెంట్ కాన్షియస్ గా ఉండాలి. కాన్షియస్నెస్ అనేది అది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఎవ్రీ మూమెంట్ కాన్షియస్ గా ఉండడం. కానీ ఎవ్రీ మూమెంట్ కాన్షియస్ గా ఉండడం అంత ఈజీ కాదన్నట్టు. చాలా సాధన అవసరము, చాలా డిటర్మినేషన్, చాలా ఫెయిత్ అనేది అవసరం అన్నట్టు. సో ఆ విధంగా ప్రభుపాద మనకి ఏం కంక్లూడ్ చేస్తున్నారంటే, ఈ ఈ జీవితంలో మనము సింపుల్ లివింగ్ హై థింకింగ్ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా ఈ కలియుగ ప్రభావంతో చాలా కంఫర్టబుల్ లైఫ్ కోసం ప్రయత్నం చేస్తూ నిజమైన లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. నిజమైన లక్ష్యము భగవంతుని యొక్క ఈ చెవులతోని భగవంతుని యొక్క గుణాలు, నామరూప గుణాలు స్మరణం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా భాగవతంలో ఉంది. ఎవరైతే భాగవతం యొక్క మెసేజ్ ని రోజు వింటూ నిత్యం భాగవత సేవయ చేస్తారో వాళ్ళ యొక్క అనర్థాలన్నీ పోయి వాళ్ళు మళ్ళీ భగవంతుని మీద అట్రాక్షన్ పెంచుకొని భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైతే అంత చేసినా కూడా వాళ్ళ యొక్క కంటామినేషన్, వాళ్ళ యొక్క అనర్థాలు పోవట్లేదు అంటే వాళ్ళు కరెక్ట్ గా ప్రాసెస్ ని సీరియస్ గా ఫాలో అవ్వట్లేరు. వాళ్ళ యొక్క రూట్స్, వాళ్ళ యొక్క బేసిక్స్ అనేవి మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారో, సీరియస్ అవుతారో, ఆ డోసు, ఇప్పుడు మన యొక్క మెడిసిన్ ఎగ్జాంపుల్ ఉంటుంది. మనం డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చింది మనకు. ఆ డాక్టర్ మెడిసిన్ ఇచ్చినప్పుడు మనం రోజు వేసుకుంటున్నాం, రోజు ఒక టాబ్లెట్. నా యొక్క జ్వరం తగ్గలేదు అంటే ఆ డోస్ కరెక్ట్ గా తీసుకోవట్లేదు. ఫుల్ టాబ్లెట్ తీసుకోమంటే సగమే తీసుకుంటున్నాం కాబట్టి జ్వరం తగ్గలేదు పారాసిటమాల్. సో మనం ఫుల్ డోస్ తీసుకుంటే మనం మళ్ళీ సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందండి. మన యొక్క అనర్థాలు పోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నేను ఇన్ని రోజులు అనుకున్న మనము భగవద్ధామే చేరిన గోలోక బృందాం అనుకున్న ప్రభు, మన జీవిత లక్ష్యం ఇప్పుడు ఇవాళ తెలుసుకున్న ప్రభు. మనం ఎంత నియమంగా పాటిస్తున్నామో, భగవంతుని ఏమేమి మంచి గుణాలు అవన్నీ లీల ఎట్లా వింటున్నామో అది తెలుసుకోవాలని అదే గోలోక బృందాం అనుకున్న ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. మన సాధన ఎంత మంచి చేస్తే అంత మంచిది, అదే గోలోక బృందాం అని ఇవాళ అర్థం చేసుకున్న ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు.